హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం చైన్ విత్ జిగ్ జాగ్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. అలా వచ్చేసి నేను మీకు జెరీ థ్రెడ్ అండ్ 2 సిల్క్ థ్రెడ్స్తో ఈ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి జెరీ థ్రెడ్తో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈ జెరీ థ్రెడ్కి ముడి కొంచెం లావుగా వేసేసుకొని మనం స్టిచ్ని అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇందుకోసం వచ్చేసి మనం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్లో మనం ఈ స్టిచ్ని అయితే స్టిచ్ చేద్దాము. సో ఇప్పుడైతే మనం ఈ 2 లైన్స్లో జిగ్జాగ్ స్టిచ్ని చైన్ స్టిచ్తో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం నార్మల్గా చైన్ స్టిచ్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేసేయాలి మొత్తం అన్నమాట. చైన్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. ఫస్ట్ మీరు ఏ డైరెక్షన్ అయినా కూర్చోండి, ఈ స్టాండ్ ఏ డైరెక్షన్లో అయినా పెట్టండి. మీకు నీడిల్ ఏంటంటే నీడిల్ ఈ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ హెడ్ వైపుకే టర్న్ అయి ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే మనకి అలా టర్న్ అయి ఉంటేనే థ్రెడ్ అనేది గ్రిప్ ఉంటుంది. సో మీకు నీడిల్ ఏ వైపుకు టర్న్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్ అయితే అసలు వద్దనే వద్దు. మీకు థ్రెడ్ హెడ్ ఏ వైపుకు ఉందో ఆ వైపుకి ఫస్ట్ నీడిల్ అనేది ఉండాలి. తర్వాత కిందికి దించినప్పుడు నీడిల్ టర్న్ అయి ఉంటుంది. మళ్ళీ కింద క్లాత్లో నుంచి థ్రెడ్ని తీసేటప్పుడు నీడిల్ పై వైపుకి వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఆ హెడ్ వైపుకే టర్న్ అవ్వాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చైన్ స్టిచ్ని అయితే స్టిచ్ చేసి ఇక్కడ లాస్ట్లో ఎండ్ నాట్ అయితే వేసేస్తున్నాను. సో నేను ఇక్కడైతే ముడి వేసేసాను. నెక్స్ట్ మనం స్టార్టింగ్కి వచ్చేయాలన్నమాట. స్టార్టింగ్ నుంచి ఈ చైన్ స్టిచ్ మీద మనం జిగ్జాగ్ స్టిచ్ అనేది ఈ విధంగా క్రాస్గా వేవ్ షేప్లో కుడుతూ వెళ్ళాలి. అంటే మనకి జిగ్జాగ్ అనేది ఈ చైన్ స్టిచ్ మీదనే రావాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి థ్రెడ్ని అయితే తీస్తున్నాను. థ్రెడ్ని ఈ విధంగా పై వైపు వేసిన తర్వాత మనం మామూలు జిగ్జాగ్ స్టిచ్ చేస్తాను చూడండి. పై వైపున చిన్న నాట్ వేసి ఎండ్ ముడిలాగా. సో ఇక్కడ మనమైతే ఆ ముడి వేయట్లేదు, జస్ట్ పైకి ఒక రింగ్, అలాగే మళ్ళీ కింది వైపుకు ఒక రింగ్. ఈ విధంగా మనం చైన్ స్టిచ్ మీద జిగ్జాగ్గా అటు ఇటు క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఇక్కడ ఓన్లీ ఒక స్టిచ్చే పడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కింది వైపుకి ఒక స్టిచ్, అలాగే పై వైపుకి ఒక స్టిచ్. ఇదే విధంగా మనం చైన్ అంతటికి ఇలా జిగ్జాగ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసాం కదా. సో మనం ఇక్కడైతే ఎండ్ నాట్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎండ్ నాట్ అయితే వేసేస్తాను. సో జెరీ థ్రెడ్తో మనం చైన్ స్టిచ్ విత్ జిగ్జాగ్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్స్తో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. నేను వచ్చేసి మీకు 2 కలర్ సిల్క్ థ్రెడ్స్తో చూపిస్తున్నాను. ఒక కలర్తో ఫస్ట్ చైన్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. అలాగే మీకు కొంచెం కలర్ కాంట్రవర్సీగా ఉంటే క్లియర్గా కనిపిస్తుందని నేను ఆపోజిట్ కలర్ థ్రెడ్ అయితే తీసుకొని మీకు జిగ్జాగ్ స్టిచ్ అనేది చూపిస్తాను. సో ఈ విధంగా స్ట్రైట్ ఒక చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లూ కలర్ థ్రెడ్తో మీకు ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి ఇక్కడ సిల్క్ థ్రెడ్ని 2 పోగులుగా తీసుకుంటున్నాను. ఫస్ట్ పింక్ 2 పోగులు తీసుకున్నాను, ఇప్పుడు బ్లూ కూడా 2 పోగులు అయితే తీసుకున్నాను. మనం జరీ థ్రెడ్తో ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో పై వైపుకి ఒక స్టిచ్, అలాగే కింది వైపుకి ఒక స్టిచ్, అదే విధంగా ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను చూడండి. మీకు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తేనే మీరు బ్లౌజ్కి స్టిచ్ చేసేటప్పుడు మీకు థ్రెడ్ అనేది తెగకుండా నీట్గా వస్తుందన్నమాట. కాబట్టి మీరు జరీ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసాం కదా చాలే అనుకోకుండా సిల్క్ థ్రెడ్తో కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా చైన్ స్టిచ్ని స్టిచ్ చేసిన తర్వాత మనం అటు ఇటు పైకి కిందికి ఈ విధంగా జిగ్జాగ్గా ఇంకొక స్టిచ్ని స్టిచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసాం కదా, ఇక్కడైతే నేను ఎండ్ నాట్ అయితే వేసేసాను. సో ఇది ఫ్రెండ్స్, చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.